ప్రైజ్ తెల్లాడు. ప్రైజ్ తెల్లాడమ్మా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మన అంటే మన తల్లి గర్భంలో నుంచి మనం వచ్చినప్పుడు మనలో కొంతమంది మరి అంటే దేవుణ్ణి ఎరగక ముందు మనకు ఒక తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. ఆ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టి ఆ పేరుతోనే మనల్ని పిలుస్తారు. అవును కదా. అంతేకాకుండా మనం ఆయన్ని ఎరిగిన తర్వాత మనం పశ్చాత్తాపడి పాపాలన్నింటినీ ఒప్పుకొని మారుమనస్సు పొందిన తర్వాత ఆయన రక్తంతో కడగబడినప్పుడు మరొక పేరు పెడతారు మనకి. మనకి మన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు అది యోగ్యకరంగా ఉన్నట్లయితే దాన్నే ఉంచుతారు కొంతమంది దైవజనులు. లేకపోతే గనుక మన పేరును మారుస్తారు. ఇక్కడ పేరు మార్చబడుతుంది. ఆయన దగ్గర మనకు ఒక క్రొత్త పేరు పరలోకంలో పెట్టబడుతుంది. ఈ పేర్లన్నీ కాదు కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకంలో మనకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది. అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లని రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. అది పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను. ఏం జయించాలి? మనం ఈ లోకాన్ని జయించాలి, మరి అపవాదిని జయించాలి. యేసు ప్రభు లోకాన్ని జయించారు, అపవాదిని కూడా జయించారు. యేసు ప్రభు బాప్తిజం తీసుకుని తర్వాత ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో ఆయన మీద వచ్చి రాలింది. అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. నా ప్రియమైన వాళ్ళరా, వెంటనే మరి 40 దినాలు ఆయనని అరణ్యానికి కొనిపోయినప్పుడు ఆ 40 దినాలు ఆయన ఉపవసించి ప్రార్థించాడు. ప్రార్థిస్తున్నప్పుడు అపవాది వచ్చి ఆయన అనేక రీతిలుగా శోధించింది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, పైనుంచి కిందకు దుక్కితే నువ్వు మరి ఈ లోక మహిమంతటిని నీకు ఇస్తానని ఈ రీతిగా అపవాది ఆయనను ఆ రీతిగా శోధించింది. అప్పుడు అంటాడు, మరి మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని మాట వలన జీవిస్తాడు. అపవాది నా వెనక్కు పొమ్మని, సాతానా నా వెనక్కు పొమ్మని ఆయన గద్దిస్తాడు. కనుక అక్కడ దేన్ని జయించినట్లు కనపడుతుంది మనకి? లోకాన్ని జయించినట్లు కనపడుతుంది. అలాగే అపవాదిని కూడా జయించినట్లు కనపడుతుంది. అపవాదిని, లోకాన్ని జయించినటువంటి జయవీరుడైనటువంటి యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు జయించువానికి ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యయాత్ర కొనసాగిస్తా ఉన్నప్పుడు వారికి మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. మన్నాని ఆహారంగా కురిపించాడు. అయితే అది దేవదూతలు భుజించేటువంటి ఆహారం. అట్టి దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలుకి అందచేసినప్పుడు వారిని రేపటికి మీరు ఉంచుకోవద్దు, కానీ ఈ దినం ఏ దినం కా దినం సమకూర్చుకోండి అన్నప్పుడు వారు ఏం చేశారు? తెచ్చుకుని దాచుకుంటే అది పురుగులు పట్టిపోయింది.
అయితే నా ప్రియమైన వాళ్ళరా, వారికి మన్నాని అందించినటువంటి దేవుడు ఇక్కడ అంటున్నాడు, జయించు వారికి మరుగైన మన్నాని మరి ఇస్తాను అని చెప్తున్నారు. మనం జయించు వారమైనట్లయితే, మనం జయించిన అయినట్లయితే, ఆయన మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు. మరణవాన్ని ముల్లెక్కడ అని చెప్పి విజయం అని ఆయన గట్టిగా మా మరి మాట్లాడినటువంటి ఆ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని శాసించినటువంటి ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు అక్కడ మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే ఏం చేయాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా ఈ లోకాన్ని జయించాలి. ఈ అపవాదిని జయించాలి. అపవాదిని జయించాలి. మరణాన్ని కూడా జయించేటువంటి శక్తి. అందుకే ఆయన అంటాడు కదా శిష్యులతో, నాకంటే మీరు ఇంకా ఎక్కువైనటువంటివి చేస్తారు అని చెప్పి చెబుతారు కదా యేసు ప్రభు. మీరు మరి యూదయ పట్టణం యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండండి. ఎందుకు? ఆ యూదయ, సమరయ ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ దేవుని యొక్క శక్తి మేము పొందుకునేంత వరకు కూడా యెరూషలేములో మీరు నిలిచి ఉండుడి అని చెప్పి దేవుడు వారితో చెప్తాడు. అందుకనే యెరూషలేము పట్టణం వెళ్ళినప్పుడు మెడగది ఒకటి ఉంటుంది. వారక్కడ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి మేడగది. ఆ మేడగదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి దిగి వస్తది. అటువంటి శక్తిని మనం అట్లాంటి శక్తిని మనం పొందుకున్నప్పుడు మనం అన్నిటినీ కూడా జయించగలిగినటువంటి వారముగా ఉంటున్నాం. మరి వీటన్నిటిని జయించినటువంటి దేవుడు మరి మనతో ఉన్నప్పుడు మనం ఎందుకంటే ఇంకా ఈ లోకం వైపు చూడాలి. మనతో దేవుడు ఉన్నాడు, అన్నిటినీ జయించాడు. మనకు కూడా జయించేటువంటి ఆ శక్తిని ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన్నాను భుజింపు ఇవ్వటమే కాకుండా అతనికి తెల్లని రాతిని ఇస్తాను. తెల్లని రాతిని ఇస్తాడు. ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి మన్నాని మనం భుజించేటట్లు చేసేటువంటి చేయటమే కాకుండా మనకు ఒక తెల్లని రాతిని ఇస్తాను అంటున్నాడు. ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక కొత్త పేరు ఉంటుందంట. మన పేరు ఇంకా అక్కడ ఆయనతో మార్చబడుతుంది. మనం తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఒక పేరు, ఆ తర్వాత మన పాప పశ్చాత్తాపం పడి మారు మనస్సు పొంది ఆ దేవుణ్ణి అంగీకరించినప్పుడు అది మనం ఆ రక్తంలో కడగబడినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు దైవజనులు పెట్టేటువంటి పేరు ఒకటి ఉంటుంది. ఇది కాకుండా మనం పరలోక రాజ్యంలో మనకు మరుగైనటువంటి జయించాడు ఆయన. కనుకనే ఆయన ఏమంటున్నాడు ఈ వాక్యంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా చూసి మనం అర్థం చేసుకున్నట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెబుగలివాడు విన్నుగాక. ఆయన జయించిన వానికి, ఆయన జయించాడు. జయించిన వానికి ఆయన జయించాడు కనుక మనం కూడా జయించాలి, జయించుతాం. మరుగైనటువంటి మన్నాను ఆహారంగా ఇస్తాను, ఒక తెల్లని రాతిని ఇస్తాను. దాని మీద ఒక కొత్త పేరు పెట్టబడుతుంది ఉంటుంది. ఆ పేరు ఎవరికి తెలుస్తుంది? వారికి దేవునికి మాత్రమే తెలుస్తుంది. కనుక అక్కడ మన పరలోక పట్టణంలో మనకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది. ఇప్పుడు చూడండి, మనం నూతనంగా తల్లి గర్భంలో జన్మించిన తర్వాత ఒక పేరు, నూతనంగా జన్మించిన తర్వాత ఇంకొక పేరు, అలాగే దేవుని సన్నిధిలో మనకు ఇంకొక కొత్త పేరు పెట్టబడుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 56 అధ్యాయము 5వ వచనంలో అంటుంది దేవుని యొక్క వాక్యం, ఒక కొట్టివేయబడినటువంటి ఒక నిశ్చయమైనటువంటి పేరును మనకి ఇస్తాడంట. అది ఏంటో మనం చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నటువంటిది
మనం చూద్దాం నా ప్రియమైనటువంటి వాళ్ళారా. కొట్టివేయబడినటువంటిది ఏది? నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైనటువంటి వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న మరి షండులను చూచి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు, కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైనటువంటి పేరును వారికి పెట్టుచున్నాను. ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని అనుసరిస్తూ, ఆ విశ్రాంతి దినం ఏంటి? మనం తెలుసు కదా, మన ఆదివారం. ఆ విశ్రాంతి దినాన్ని మనం అనుసరిస్తూ ఆయన నాకు ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని మనం కోరుకుంటూ, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నాకు పరిశుద్ధత, పవిత్రత దయచేయి. నేను చూసే కన్నులు దయచేయి. నీ స్వరం వినే కృప దయచేయి. అసలు ఆయన స్వరం విని ఆయన ఆత్మ ఆయనను చూసి ప్రత్యక్షత పొందుకున్నట్లయితే, ఆయన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తా ఉన్నప్పుడు అసలు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తప్పు మాట్లాడుతున్నామా, ఒప్పు మాట్లాడుతున్నామా అనేటువంటిది ఆయన ఆ ఆత్మ మనకి తెలియచేస్తుంది. మనం చేసింది తప్ప, లేకపోతే మనం చేసింది ఒప్ప అనేటువంటిది కూడా ఆ ఆత్మ మనకి తెలియచేస్తుంది. అంతేకాకుండా మనం నడిచేటువంటి మార్గం సరైనటువంటి మార్గమా, మనం నడుస్తున్నటువంటి మార్గం మంచి మార్గమా, ఆయన ఉద్దేశించినటువంటి, ఆయన చూపించినటువంటి ఆ మార్గంలో మనం నడుస్తున్నామా, ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా అది మనకు తెలియచేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మరి నా యొక్క నేను నియమించిన విశ్రాంతి దినాన్ని అనుసరిస్తూ నాకు ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటూ, ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి చెప్పండి? మనం మనం అనుకుంటాం కానీ, నీ చిత్తం చేయితే, ఆయన చిత్తం చేయితే ఆయనకిష్టం. ఆయన మాటకు లోబడితే ఆయనకిష్టం. మనం యథార్థంగా భక్తిని చేయటమే ఆయనకిష్టం. ఆయన అందుకోసమే ఎదురు చూస్తున్నాడు. నా చిత్త ప్రకారంగా జీవించేటువంటి వారు ఎవరూ లేరు. నా వాక్యానుసారంగా జీవించేటువంటి వారు ఎవరూ కనపట్టలా. అలాగే నా చిత్తాన్ని చేస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యంకి లోబడుతూ, మరి వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్లే కదా. ఆయన చెప్పినటువంటి మాటను, మనతో మాట్లాడేటువంటి మాటను మరి మనం గైకుంటూ ముందుకి ఎప్పుడైతే మనం కొనసాగుతూ ఉంటామో, అక్కడికొచ్చి ఆయన దగ్గరకొచ్చి ఆయన ఆయన మనం కోరుకోవాల్సింది ఆయన చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకిష్టమైనవి, ఆయనకి ఇష్టమైనవి ఇవి. అందుకే కదా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటాడు కదా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటాడు. ఒక వీధిలోనంట ఒక భిక్షగాడు, అదే భిక్షం ఎత్తుకునేటువంటి అబ్బాయిలాగా ఒక ఆయన కూర్చుని ఉన్నాడంట అక్కడ. అతను ఆకలితో ఉన్నాడు, చలితో ఉన్నాడు. కానీ ఒక ధనికుడు చూస్తున్నాడు, ఎవరు కనపడతారా అని వీధులలో అటు ఇటు తిరుగుతూ చూస్తా ఉన్నప్పుడు ఇతను కనపడ్డాడు. ధనికుని దగ్గర బైబిల్ ఉంది, డబ్బు ఉన్నాయి. బైబిల్ ఉంది, డబ్బు ఉంది. ఇతని దగ్గరకు వచ్చి, నీకు ఆకలి అవుతుంది బాగాను, నాకు తెలుసు. కానీ నీకు దేవుని గ్రంథం కావాలా లేక డబ్బు కావాలా అన్నప్పుడు, అతను మా అమ్మ చిన్నప్పుడు ఆ బైబిల్ చదువుతూ, ఆ బైబిల్ వాక్యాలను నాకు నేర్పిస్తూ ప్రార్థన చేసేది. నాకు బైబిలే కావాలన్నాడంట. అతను ఆ బైబిల్ ఇచ్చాడంట. అతను కోరుకుందేంటి? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని వాక్యం ఎలా సెలవిచ్చిందో ఆ రీతిగా నా యువకుడు కూడా ఆ బైబిల్ని తీసుకున్నాడు. ఆ బైబిల్ని తీసుకున్న తర్వాత ఆ బైబిల్లో నుంచి ఒక కవర్ బయటపడింది.
ఆ కవర్లో ఆ కవర్లో ఒక తాళం చెవి. ఈ తాళం చెవి తీసుకుని పలానా ఇంటికి తాళం తీసుకో, తీసుకుని వెళ్ళు, అది నీ ఇల్లే అని చెప్పి రాయబడి ఉందంట. ఆ తాళం తీసుకుని ఆ ఇంట్లోకి వెళితే రకరకాల ఆహార పదార్థాలు అక్కడ పెట్టబడి ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మొట్టమొదట దేవునికి స్థానం ఇవ్వాలి. మొట్టమొదట ఎక్కడైనా మొదట మన హృదయంలోనైనా మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. మనం చేసేటువంటి పనిలో దేవునికి స్థానం ఇచ్చి, ప్రభువా ఆయన కోరుకునేది అదే. నన్ను అడగకుండా, నా యొక్క ఆలోచన తీసుకోకుండా, నా చిత్తం చొప్పున బ్రతకకుండా, నా చిత్తాన్ని చేయకుండా మా ప్రజలు ఎంతో మంది ఇబ్బందులకు గురి అయిపోతున్నారని దేవుడు వేదన పడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. మనం ఎవరు ఆయన చిత్తాన్ని కనుకుంటున్నాం? మనం చేసే పనిలో అయినా, మనం వెళుతున్న మార్గాల్లోనైనా, లేకపోతే ఆయన్ని అడిగి చేస్తున్నామా? చేయట్లేదు కదా. అతను చూడండి, అక్కడ ఒక పక్క ఆకలిగా ఉన్న మరి ఆ వాక్యాన్ని తీసుకున్నాడు. మనమైతే నాకు ఆకలిస్తుంది మరి మనం మీ అందరిని అంటలేదు, కానీ మరి నేనైతే అట్టాగే అంటాను. ఏమని, నాకు ఆకలిస్తుంది, డబ్బు అంటాను. మొదట దేవునికి స్థానం ఇవ్వాలి. అందుకని నా దగ్గరికి వచ్చి నాకు ఇష్టమైనటువంటివి కోరుకునేటువంటి వారు, నాకు ఇష్టమైనటువంటివి కోరుకోవాలి. అయితే నా నిబంధనను ఆధారం చేసుకుంటున్నటువంటి షడ్డులను గురించి దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాములతో నిబంధన చేశాడు. మనతో కూడా ఒక నిబంధన చేశాడు. అది నిత్య నిబంధన. ఏం నిబంధన? ఎవరు నన్ను ఎందరూ నన్ను అంగీకరిస్తారో, నా నామాన్ని ఒప్పుకుంటారో, వారి యొక్క పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకుంటారు, ఆయన రక్తంలో కడగబడతారు, వారు ఏమంటున్నాడు, కుమారులు కుమార్తెలు అని పిలువబడతారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కుమారులు కుమార్తెలు తను అంగీకరించి వారు అందరూ కూడా ఆయన యొక్క కుమారులుగా, ఆయన యొక్క కుమార్తెలుగా పిలువబడతారు అని రాయబడి ఉంది. అంతకంటే శ్రేష్టమైనటువంటి పేరు ఈ కుమారులు కుమార్తెలు అని పిలువబడిన దానికంటే ఒక శ్రేష్టమైనటువంటి పేరు వారికి పెట్టుచున్నాను. ఆ పేరు కొట్టివేయబడదు. ఆయన కొట్టివేసే దేవుడు కాదు. నిత్యమైనటువంటి పేరు. అది నిత్యం అంటే ఆ నిత్య రాజ్యంలో ఆ నిత్యమైనటువంటి పేరు మనతో ఒక నిబంధన చేసిన దేవుడు మరి కొట్టివేయబడినటువంటి పేరుని మనకు పెడుతూ ఉన్నాడు. ఆయన కుమారులము కూతుర్లను అనిపించుకున్నటువంటి దానికంటే నా ప్రియమైనటువంటి వారులరా ఒక కొట్టివేయబడినటువంటి పేరును మనకు పెడుతున్నాడు. ఎంత భాగ్యం అండి ఆ పేరు. అందుకనే ఆ తెల్లని రాతి మీద వారికి పేరుని పెట్టి తెల్లని రాతిని ఇస్తాను, దాని మీద వారికి పేరు రాస్తాను అంటాడు కదా. అప్పుడు మరి వారికి దేవుడికే తెలుస్తుంది. అటువంటి పేరు మనం కొట్టివేయబడినటువంటి పేరు, ఆ నిత్య జీవార్థమైనటువంటి పేరు, యుగాయుగాలు మనం నిత్యములు ఉండాలి కనుక ఆ నిత్యములు ఉన్నప్పుడు ఆ నిత్యమైనటువంటి పేరును మనం పొందుకోవాలి. యుగాయుగాలు ఆయనతో జీవించాలి కనుక మనల్ని నిత్య జీవానికి వరుసలవటానికి పిలిచాడు కనుక ఆయన మనల్ని ఈ లోకంలో నుంచి పేరు పెట్టి పిలిచాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని మరి ఆచరిస్తూ మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటూ మనం జీవించుతున్నటువంటి వారమైనట్లయితే ఏమంటున్నాడు, కొట్టివేయబడినటువంటి ఒక పేరుని ఇస్తాను అంటున్నాడు. నిత్యమైనటువంటి పేరుని ఇస్తాను. మనం ఏ పేరు సంపాదించుకోవాలి? ఈ లోకంలో ఎంతో పేరు సంపాదించుకోవాలనుకుంటాం. ఎట్లాగా?
ధనవంతులుగా పేరు సంపాదించుకోవాలనుకుంటాం, జ్ఞానవంతులుగా పేరు సంపాదించుకోవాలనుకుంటాం, మరి మంచి స్టేటస్ ఉంది అని అటువంటి పేరు సంపాదించుకోవాలనుకుంటాం. ఈ పేర్లు కాదు, ఈ పేర్లన్నీ నిరర్థకమైనటువంటివి, ఈ పేర్లన్నీ కొట్టివేయబడతాయి, ఈ పేర్లన్నీ వ్యర్థమైనటువంటివి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కానీ ఆ నిత్యములో వారికి కొట్టివేయబడినటువంటి మనకు మరి ఒక క్రొత్త పేరును, శ్రేష్టమైనటువంటి పేరును, శ్రేష్టము అంటే ఏమిటి, చాలా మరి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు కదా. శ్రేష్టమైనటువంటి గోధుమలు అంటే మనం ఏదైనా కొన్ని వస్తువులు కొన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి దాన్ని ఎంచుకుంటాం ఈ లోకంలో. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరి మనకు ఒక శ్రేష్టమైనటువంటి పేరుని, కొట్టివేయబడినటువంటి పేరుని ఆయన నిత్యములు ఇస్తానని చెప్తున్నాడు. అటువంటి పేరును సంపాదించుకోవటానికి ప్రభువా నాకు అటువంటి పేరు కావాలి ప్రభువా, నీ దగ్గర నీ నిత్యంలో కొట్టివేయబడినటువంటి, ఇక్కడైతే ఈ పేర్లన్నీ కొట్టివేయబడతాయి. మనం ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని వదిలి ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇక్కడే అయిపోతాయి, ఇక్కడే ఆగిపోతాయి, ఇక్కడే ఆగిపోతాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇవన్నీ కూడా మనం వెంట రావు. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని అడుగుతూ మనం ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని అడుగుతూ జీవించినట్లయితే కొట్టివేయబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పేరును అక్కడ నిత్యంలో మనకి ఇస్తాడు. ఆ తెల్లని రాతిని మనకి ఇచ్చినప్పుడు ఆ రాతి మీద ఒక పేరు రాయబడి ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే యెషయా గ్రంథం నా ప్రియమైన వాళ్ళరా మరి 62 అధ్యాయము 2వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనంలో అంటాడు, ఇదిగో జనులు ఒకసారి చదువుతున్నాను అండి, కొంచెం బైబిల్ పేజీ మడతబడింది అందుకని చెప్పి కొంచెం అది కనపడలేదు, లేట్ అవుతుంది, మీరు అనుకోకండి. సారీ. జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడు. 62వ అధ్యాయం 2వ వచనంలో జనములు మన నీతిని కనుక్కుంటారంట. మన నీతి మురికి గుడ్డ లాంటిది. మన నీతి ఎందుకు పనికొస్తుంది? మన నీతి ఆయన నీతి. ఆయన నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆయన నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ నీతి మనలో ఉంటుంది. ఆ నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నీతి వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు మనలో ఉన్న నీతిని వారు కనుగొంటారు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళన రాజులు నీ మహిమను చూస్తారు. ఆయన ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఆయన మహిమ మన మీద కృమ్మరించబడుతుంది. ఆయన ప్రభావం మనలో నింపబడుతుంది. ఆయన శక్తి మనం పొందుకుంటాం, ఆయన బలాన్ని మనం పొందుకుంటాం. మనం శక్తిహీనులమైనప్పటికీ కూడా, బలహీనులమైనప్పటికీ కూడా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం మనలోనికి వచ్చినప్పుడు మనం బలవంతులుగా మార్చబడతాం. పౌలు అంటారు కదా, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి అని చెప్తారు కదా. మనం ఎప్పుడు బలహీనతగా ఉన్నామో అప్పుడే ఆయన యొక్క బలం మనకు ప్రసాదించబడినప్పుడు ఆయన ఆ బలాన్ని మనం పొందుకుంటాం. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రాజులు నీ మహిమను చూస్తారు. మన మహిమ కాదు, ఆయన మహిమ మన మీద కృమ్మరించబడాలి. ఆయన మహిమ వస్త్రం మన మీద కప్పబడాలి. నీతి వస్త్రం మన మీద కప్పబడినప్పుడు ఆ నీతిని చూస్తారు, మన యథార్థతను చూస్తారు,
ఆయన నీతి వస్త్రం మన మీద కప్పబడాలి. మన నీతి స్వనీతి, ఈ స్వనీతి కాదు, ఆయన నీతి. అలాగే ఆయన యొక్క మహిమ వస్త్రం మన మీద కప్పబడాలి. ఆ మహిమ వస్త్రం మనకి ధరింప చేసినప్పుడు వస్తాయి నా ప్రియమైన వాళ్ళరా. మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని యొక్క బలాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాం, వివేచన పొందుకుంటాం. మనం అంతేకాకుండా ఆయన యొక్క నీతి, ఆయన యొక్క మహిమ, జనులు మనల్ని చూచినప్పుడు మన దగ్గరికి వస్తారు. అంతేకాకుండా రాజులు ఆయన మహిమను ధరించి అధికారుల ఎదుటకు వెళ్ళినప్పుడు, రాజుల ఎద్దకు అధికారుల ఎద్దకు వెళ్ళినప్పుడు, అందుకే అంటాడు కదా, చీకట్లో నుంచి వెలుగులోనికి మరి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలను ప్రచురింపచేయు నిమిత్తం రాజులైన యాజక సమూహములో మిమ్మల్ని చేర్చామంటాడు. రాజులైన యాజక సమూహములో మనం యాజకులంగా, మనం రాజులంగా అధికారుల యొద్ద నిలబడినప్పుడు వారు మన మీద ఉన్న దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆయన మహిమతో మనం నింపబడి ఉన్నప్పుడు ఆ మహిమ వారికి ప్రత్యక్షమవుతుంది. యెహోవా నియమింపు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆయన మనకి ఒక పేరు నియమించుతాడు. అదొక క్రొత్త పేరు. ఎక్కడ నియమిస్తాడు? ఆ యొక్క పరలోక రాజ్యంలో. కనుక ఇప్పటికి మనం ఈ క్రొత్త పేరుని పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి? ఆయన నీతి వస్త్రాన్ని ధరించాలి. ఆయన మహిమ వస్త్రంతో మనం కప్పబడాలి. ఆ నీతి అనేటువంటి వస్త్రంతో మనం కప్పబడాలి. మనం అనేకమైనటువంటి వస్త్రాలు కట్టుకుంటాం. ఆ వస్త్రాల్లో కూడా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఆ తర్వాత మరి మహిమ వస్త్రం, అనేక రకాలైన వస్త్రాలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి పెండి వస్త్రం, అనేక రకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. ఆ నీతి అనేటువంటి వస్త్రం మన మీద ధరించబడినప్పుడు, మరి అక్కడ చూసినట్లయితే మహిమ వస్త్రం మన మీద ధరించబడినప్పుడు మనకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగే తర్వాత చూసినట్లయితే మనం పరలోకమందు వ్రాయబడినటువంటి ఒక పేరు ఎక్కడ? లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, పరలోకమందు వ్రాయబడినటువంటి ఒక పేరు. పరలోకంలో మన పేరు రాయబడి ఉండాలి. మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. మన పేరు జీవ గ్రంథంలో ఎప్పుడు ఉంటుంది? ఆయన్ని అంగీకరించి ఆయన నామంలో బాప్తీసాన్ని తీసుకున్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మరి మారు మనసు పొంది మనం బాప్తీసాన్ని తీసుకున్నప్పుడు మరి మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూడండి, 70 మంది శిష్యులు కూడా సంతోషంతో వచ్చి అంటారు, దెయ్యాలను వెలగొట్టాం ప్రభువా, మేము చాలా కార్యాలు చేశాం, సూచక్రియలు చేశాం అన్నట్లుగా చెప్తారు యేసు ప్రభుకి. దెయ్యాలు వెలగొట్టడమే కాదు, మీ పేరు పరలోకంలో ఆయన ఏమంటాడంటే, మీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నదా అనేది మీరు చూడండి అని చెప్పి చెప్తాడు. అదే మనం అనేకమైనటువంటి మనం ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, మన ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించబడతారు. కొంతమందికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులు, ఆ కృపను ఉపయోగించుకున్నప్పుడు కొంతమందిని చూపించినప్పుడు ఒక వివేచన అనేటువంటి ఒక వివేచన వరమిస్తాడు. మరి అలాగే స్వస్థత వరమిస్తాడు. ఇవన్నీ కాదు, మీ పేరు పరలోకంలో రాయబడి ఉన్నదా అని చూసుకోండి. ఇవన్నీ మనం చేశామని శిష్యులు వచ్చి అక్కడ యేసు ప్రభుతో చెప్తా ఉన్నప్పుడు, మీరు ఇవన్నీ చేశామని సంతోషించటం కాదు, కానీ మీరు పరలోకంలో మీ పేరు రాయబడి ఉన్నదా అని తెలుసుకోండి. దెయ్యాలు లోపడుతున్నాయని మరి సంతోషించదు, కానీ పరలోకంలో మీ పేరు రాయబడి ఉన్నదా అనేది ఎరగమంటున్నాడు.
ఇక్కడ మనం చూడండి, మన పేరు, మనకు ఒక కొత్త పేరు పెట్టబడుతుంది. ఎప్పుడు పెట్టబడుతుంది అంటే, ఆయన కుమారులు కూతుర్లు అనిపించుకుంటుందంటే ఒక శ్రేష్టమైనటువంటి పేరును ఆయన మన కొరకు పెడతాడు. ఆయన మన కొరకు దాచి ఉంచాడు. ఆ నిత్యంలో ఒక క్రొత్త పేరు ఆ తెల్లటి రాయి మీద రాయబడి ఉంటుంది. మరుగైన మన్నాన్ని మనం పరలోకంలో భుజిస్తాం. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు దెయ్యాలను వెళ్ళగొట్టాలని సంబరం పడదు కానీ మీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదా అని చూసుకోమని చెప్తూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3:5 మరి నేను కొంచెం మరి లేట్ అవుతా ఉంది, మీ అందరికీ మరి ఇబ్బంది కలుగుతుందా? మరి ఒక మాట, ప్రకటన గ్రంథం 3:5 దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 3:5 3:5 ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ ఏమంటున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించుకును జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. తెల్లని వస్త్రాలను ధరించుకొని నాతో కూడా సంచరిస్తాడు. అయితే జయించువారు అలాగున తెల్లని వస్త్రాలను ధరించుకుంటారు. చూడండి, జయించినటువంటి వారు తెల్లని వస్త్రాలను ధరించుకుంటారు. ఆ తెల్లని వస్త్రాలను ధరించుకున్నటువంటి వారు ఆయనతో కూడా ఉంటారు పరలోకంలో. వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ తెల్లటి వస్త్రాలను ధరించుకున్నటువంటి వారు వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ఆ యొక్క యేసు రక్తంలో మరి ఉతుక్కుని ఆ తెల్లని బట్టలను ధరించుకుని వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. వారి పేరు తుడుపు పెట్టబడుతుంది. రక్షణ పొందిన తర్వాత మనం పాపాలు చేస్తా ఉన్నట్లయితే, పాపం అంటే ఏదో పెద్ద పాపం చేయటం అని కాదు. మనల్లో ఆ శరీర కార్యాలు పోకపోతే మనం అలాగే జీవిస్తా ఉన్నట్లయితే జీవ గ్రంథంలో మన పేరు తుడుపు పెట్టబడుతుంది. మనం ఎప్పుడైతే ఆయన ఒప్పుకుని రక్షణ పొందామో అప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎప్పుడైతే ఈ పాపాలు మనలోకి వస్తాయో, రక్షింపబడిన తర్వాత మన పేరు జీవ గ్రంథంలో నుంచి తుడిపివేయబడుతుంది. ఇక్కడ ఏముంటుంది, దేవుని యొక్క వాక్యం, ఆ జీవ గ్రంథంలో నుండి అతని పేరు తెల్లని వస్త్రాలను ధరించుకుని మరి జయించు వారు ఏం చేస్తారు, తెల్లని వస్త్రాలను ధరించుకుంటారంట. తెల్లని వస్త్రాలని ఒకప్పుడు దేవుడు ఏదో చిన్న మీకు చెప్తాను నా యొక్క, అయితే ఒకప్పుడు దేవుడు నాతో తెల్లని బట్టలు కట్టుకోమని నాకు చూపించినప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు. తెల్లని వస్త్రాన్ని చూపించినప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు. నేను కట్టుకునేదాన్ని కాదు, కట్టుకోవాల. కొంతకాలం కట్టుకుని ఏం చేశానంటే, మొదటేమో నా అంతటి నా ఆలోచన చొప్పున కట్టుకున్నాను. కట్టుకుని మానేసి మళ్ళా మామూలు వస్త్రాలు కట్టుకున్నాను. తర్వాత దేవుడు చూపించినా నేను కట్టుకోవాలి. ఒక 7-8 సంవత్సరాల క్రితం నువ్వు ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితం చేయాలి అన్నప్పుడు ఈ ఇంటి ప్రతిష్ఠించుకోవటము, మన యొక్క వస్త్రధారణలో మార్పు రావాలి, మన యొక్క మాటల్లో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి, మన ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అట్టి ప్రతిష్ఠత కలిగిన జీవితాన్ని చేయమన్నప్పుడు నేను ఇంకా ఆ తెల్ల చీరలు కట్టుకుంటా ఉన్నాను. ఆ కట్టుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క నేపథ్యంలో మా ఇంట్లో మా కోడళ్ళు అంటారు, ఏం ఒక మంచి చీర కట్టుకోవచ్చు కదా, ఎప్పుడు తెల్ల చీరలే కట్టుకుంటావు. నేను ఇంట్లో కూడా తెల్ల చీరే కట్టుకుంటాను. నాకు అటువైపు చూడాలి అంటే అసలు
మామూలు చిన్నం చూడాలి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలో అనేది కూడా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మీరు ఉపవాసం ఉంటున్నారు కదా, 21 రోజులు ఉపవాసం ఉంటున్నారు కదా, ఈ ఉపవాస దినాల్లో ఒక్కసారి దేవుని దగ్గర అడగండి. నీ శక్తితో నింపండి, నీ బలంతో, నీ ప్రభావంతో నింపు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభువా, నీ స్వరం నీ వినాలి ప్రభువా అని అడగండి. నేను మొన్న 40 రోజులు ఉపవాసం ఉన్నా. ఎప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు. అప్పుడు అడిగాను. నేను ఉపవాసం ఉన్నప్పుడు అదే అడుగుతా. నాకెన్ని సంవత్సరాలు? 74 సంవత్సరాలు. నీ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభా, నీ స్వరం నేను వినాలి ప్రభా అని అడిగినప్పుడు దేవుడు తన స్వరంతో నా పేరు పెట్టి పిలిచారు. ఈ లోకంలో దైవజనుడు పెట్టిన పేరుతో పిలిచారు. రేపొద్దున ఈ లోకాన్ని నేను వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక పేరు సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచినటువంటి పేరు శ్రేష్టమైనటువంటి పేరుగా, అది కొట్టివేయబడినటువంటి పేరుగా ఉండాలని. కానీ మీరు ఉపవసిస్తున్నారు కదా, మనకుండే సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇవన్నీ పొందుకుంటే మన సమస్యలు గుర్తురావు, మన శోధనలు గుర్తురావు. ఇవన్నీ దేవుని దగ్గర అడిగినట్లయితే నాకు ఇష్టమైన మిమ్మల్ని మీరు అడగండి అంటున్నాడు. మనకు ఉద్యోగం లేని స్థితి గుర్తురాదు, మనకి ఇబ్బందికరమైన స్థితులు గుర్తురాదు. ఆయన ఎలా సిలువైపడ్డాడు అదంతటినీ కూడా తలంచుకుంటూ ప్రభువా ఆయన ఇప్పుడు నీ వల్ల నన్ను మార్చని అడిగినట్లయితే మీరు యవనస్తులు, మరి యవన కాల్పును మీరు కాడిమోయవలసినటువంటి వారుగా ఉంటున్నారు కనుక అట్టి ప్రార్థన మీరు చేసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడి మీకు ఒక కొత్త పేరుని మరి పరలోకంలో సిద్ధపరిచి ఆ తెల్లని రాతి మీద మీ పేరుని చెక్కుతాడు. నా ప్రియమైన వాళ్ళరా, అట్లా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగా. ఆమేన్. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి చిరునామా తీర్చుకోలేదు. మన రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాను ప్రభువా. ప్రభువా పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాతో మాట్లాడుతున్నారు ప్రభు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. మీ దయని గురించి మాట్లాడారు, మీ ఆత్మని గురించి మాట్లాడారు. అలాగే ప్రభా నూతనమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు ప్రభా. అలాగే నాయన మీకు స్తోత్రాలు ప్రభా, కొత్త పేరుని గురించి మాట్లాడారు ప్రభా. ఈ రీతిగా ఈ 21 దినాలు ఈ బిడ్డలు ఉపవసించి నీ సన్నిధికి వస్తున్నారు కదా ప్రభా. వీరందరూ కూడా ఆ రీతిగా మాకు ఒక క్రొత్త పేరు కావాలి, మీ యొక్క నూతన వాత్సల్యం అనుదినం మేము పొందుకోవాలి. ఈ రీతిగా ప్రార్థించుకుని నీ ప్రత్యక్షతను పొందుకోవటానికి వారిని పురికొల్పండి ప్రభా. నీ స్వరం వినటానికి వారిని పురికొల్పండి ప్రభా, వారిని పురికొల్పండి ప్రభా. ఈ ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మ వారికి దయచేయండి ప్రభా. వారు పొందుకునేటట్లుగా కృప చూపించమని, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని త్వరగా రానయ్యన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.